తను ప్రేమించే అమ్మాయి కన్నా తనను ప్రేమించే అమ్మా నాన్నల ప్రేమ గొప్పదని తెలుసుకున్న ఒక పల్లెటూరి ప్రేమికుడు కథనం గురించి తెలుసుకుందాం. భరించడానికి ఎన్ని బాధలు ఉన్నా చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా లేడు అని కన్నీరు పెట్టుకుంటున్న సురేష్ ఆ రోజు రాత్రి నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఎండాకాలం ఆరుబయట చల్లటి గాలికి తొందరగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున అమ్మ కల్లాపు చల్లుకుంటూ, అరే సురేష్, లేరా, పొద్దెక్కింది, ఈరోజు ఇంతసేపైనా లేవలేదు ఏంటి, లేచి మొహం కడుక్కొని చాయ్ తాగు అంటూ మెల్లిగా మంచం దగ్గరికి వచ్చి భుజాలపై చేయి వేసి అటు ఇటు కదుపుతూ నిద్రలేపింది. సురేష్ లేవలేదు. అరే సురేష్, ఏమైందిరా, లేరా అంటూ మెల్లిగా లేపుతున్న అమ్మ నిద్ర నుంచి లేవని తన కొడుకును చూసి భయపడుతూ, ఏమయ్యా, నీ కొడుకు సురేష్ ఎంత పిలిచినా లేవట్లేదు, త్వరగా రా అయ్యా అంటూ తన భర్త రామ్ని పిలిచింది సీత. రామ్ కూడా వచ్చి ఎంత లేపినా సురేష్కి మెలకువ రావడం లేదు. సీతకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. పొద్దున్నే లేచి లేవడంతోనే నా స్పెషల్ అల్లం చాయ్ ఎక్కడమ్మా అని చాయ్ తాగి తన పని తాను చేసుకునే సురేష్ ఉలుకు పలుకు లేకుండా పడుకోవడం చూసి తల్లిదండ్రులు ఇద్దరూ భయభ్రాంతులయ్యారు. వీరు భయపడి తమ కొడుకును ఏడుస్తూ గట్టిగా పిలవడం చూసి ఇరుగు పొరుగు ఇంటివారు వీళ్ళ ఇంటికి వచ్చారు. ఏమైంది ఏమైంది అంటూ అడిగారు. సీతకి నోట ఏడుపే కానీ మాట రావడం లేదు. రామ్కి ఏం చేయాలో తోచడం లేదు. ఇంతలో రామ్ డాక్టర్కి ఫోన్ చేశావా అని ఇంటి పక్కన వ్యక్తి అనగానే వెంటనే జోబులో నుంచి ఫోన్ తీసుకుని డాక్టర్ నెంబర్కి ఫోన్ చేశాడు. హలో, డాక్టర్ శివయ్యని మాట్లాడుతున్నా, మీరెవరు అని అడిగారు. సార్, నేను రాముని, మాది బావికాడ ఇల్లు, నా కొడుకు సురేష్ ఎంత లేపినా లేవట్లేదు, అతనికి ఏమైందో తెలియడం లేదు, కొంచెం వచ్చి చూసి పుణ్యం కట్టుకోండి సార్ అని గుండె నిండా దుఃఖంతో చెప్పాడు. అయ్యో అలాగా, సరే ఇప్పుడే బయలుదేరుతున్నా అని డాక్టర్ ఫోన్ పెట్టేసి వచ్చాడు. సురేష్ మంచం దగ్గరికి వచ్చి చేతి నాడి చూసి స్టెథోస్కోప్తో గుండె చప్పుడు విని కనురెప్పలు నోట్లో నాలుకని పరీక్షించి ఆ డాక్టర్ రాముని సీతను చూస్తూ, మరేం పర్వాలేదు, ఎక్కువ ఏడవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఏదో చెప్పలేని బాధ ఉన్నట్టుంది, దాని గురించే ఆలోచించి చాలా ఒత్తిడిని పెంచుకున్నాడు, అందుకే స్పృహ తప్పాడు, ఒక ఇంజెక్షన్ ఇస్తా, మరో 2 గంటల్లో లేస్తాడు అని చెప్పి ఇంజెక్షన్ చేసి రామ్కి గోళీలు ఇస్తూ, మీ సురేష్ లేచాక మెల్లగా మాట్లాడండి, ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాడో తెలుసుకోండి, వీలైతే అతనికి తెలియకుండా అతని దోస్తులను అడిగి తెలుసుకుని తగిన పరిష్కారం ఆలోచించండి, అలాగే అన్నం తినిపించి ఈ గోళీలు ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది, మీరేం బాధపడకండి అని చెప్పి మళ్ళీ సాయంత్రం వచ్చి చూసి వెళ్తా అని చెప్పి వెళ్ళాడు డాక్టర్. ఇరుగు పొరుగు వాళ్ళు దేవుని దయ వల్ల సురేష్కి ఏమీ కాలేదని తెలుసుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకు ఇంకో 2 గంటల్లో లేస్తాడు అనే మాట వినగానే సీత ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. రామ్ చూపు గంభీరంగా ఉన్న మనసు మాత్రం వెన్న. చిన్న చిన్న వాటికే భయపడే మనస్తత్వం రామ్ది. రామ్ దీనంగా సురేష్ మంచం దగ్గరికి వచ్చి మెల్లగా కాళ్ళ పక్కన కూర్చుని కాళ్ళ పాదాలు రాస్తూ, అయ్యా ఏమైందిరా, ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పుకుంటే నిన్ను ఏమన్నా అంటామా, మా ఊపిరే నువ్వయ్యా, నువ్వు లేకుంటే మేము ఉండగలమా అంటూ తడుస్తున్న కన్నులతో నిద్ర లేవని కొడుకుతో మాట్లాడుతున్నాడు రామ్. ఇంతలో సురేష్ దోస్త్ రమేష్ పరుగున వచ్చి సురేష్ మంచం దగ్గర ఆగి, పెద్దమ్మ, సురేష్కి ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నాడు అని అడిగాడు రమేష్. సురేష్ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసిపోయాడు, నిద్ర లేచేసరికి మరో 2 గంటలు పడుతుంది, రాత్రంతా బాగా ఏడ్చినందుకే ఇలా అయిందంట అంటూ ఏడుస్తూ చెప్పింది సీత. రాత్రంతా ఏడ్చాడా, ఎందుకో తెలిసిందా, ఏమన్నా చెప్పాడా అంటూ హడావిడిగా అడిగాడు రమేష్. అతని తొందరపాటులో రమేష్కు ఏదో విషయం తెలుసు అని రామ్కు అనిపించింది. ఏమైందిరా రమేష్, ఏమన్నా జరిగిందా ఏంటి అని అడిగాడు రామ్ రమేష్ని. ఏమీ లేదు బాబాయ్, అలా అడిగా అంతే అని మాట మార్చుతున్న రమేష్ని గమనించిన రామ్, ఖచ్చితంగా ఏదో జరిగింది, కానీ వీడు దాస్తున్నాడు అని నిర్ధారణకు వచ్చి, అరే రమేష్, వీడు బాధపడడానికి కారణం నీకు తెలుసు అని నాకు తెలుసు, ఏం దాచకుండా మొత్తం చెప్పు, మాకు ఉన్నది వీడు ఒక్కడే, తప్పో ఒప్పో ఏదైనా మేము విన్ని ఏమీ అనము, ఏం జరిగిందో తెలిస్తే దాన్ని బట్టి ఎలా ఉండాలో అలా ఉంటాంరా, అసలు ఏమైందో చెప్పురా రమేష్ అని రామ్ తడుస్తున్న తన కన్నీళ్లతో దీనంగా అడిగాడు. ఇక రమేష్ చేసేదేమీ లేక సరే చెప్తా అని
బాబాయ్, మన సురేష్ సుమతి వాళ్ళ చెల్లిని గత 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఆమెని పెరట్లో చూసి ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఎప్పుడూ ఆమెనే కలవరిస్తూ ఆమెనే పెళ్లి చేసుకుంటా అనేవాడు. సుమతి వాళ్ళ చెల్లెలు సువర్ణకి వీడు ప్రేమిస్తున్నట్టు తెలుసు, కానీ ఏమీ తెలియనట్టే ఆమె నటించేది. ఒకరోజు సురేష్ ధైర్యం చేసి సువర్ణ దగ్గరికి వెళ్ళి, సువర్ణ, నిన్ను చూస్తే మా ఇంట్లో మనిషిలా అనిపిస్తావు. నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి నాకు నీ ఆలోచనలే. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకుంటున్నా. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం. మీ సమాధానం ఏమిటి అనేది ఇవాళ మంచిగా ఆలోచించి రేపు చెప్పు. నేను మళ్ళీ కలుస్తా అని సుత్తి లేకుండా సూటిగా చెప్పాడు. సురేష్ మాట్లాడుతున్నంతసేపు సువర్ణ మౌనంగా నిల్చుంది. సురేష్ అక్కడ నుండి బయటకు వచ్చాడు. ఆ రోజు గడిచింది. తర్వాత రోజు మళ్ళీ సుమతి లేని టైం చూసి మళ్ళీ వెళ్ళాము. రమేష్ సువర్ణని పిలిచాడు. ఆమె వచ్చింది. సురేష్ని చూస్తూ, సురేష్, నువ్వు చాలా చలాకీగా ఉంటావు. నీ మాటలతో అందరినీ నవ్విస్తావు. నువ్వంటే ఇష్టం, కానీ నా ఇష్టం పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. ఇన్ని రోజులు నా ప్రవర్తన వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మన్నించు అని పరుగున లోపలికి వెళ్ళింది. సువర్ణ అలా చెబుతుందని ఊహించని సురేష్కి గుండె పగిలినంత పని అయింది. అక్కడ ఏం మాట్లాడకుండా బయటకు వచ్చాడు. ఆమె మాటలు విన్నా నేను సువర్ణ దగ్గరికి వెళ్ళి అడిగా, నువ్వు నిజంగా సురేష్ని ప్రేమించలేదా అని. దానికి ఆమె కంటతడి పెట్టుకుంటూ, నేను సురేష్ని ప్రేమించాను, కానీ నేను ప్రేమించడం మా అక్కకు నచ్చలేదు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. అతన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు పని చేయాలని, సుఖంగా ఉండలేవని తిట్టింది. ప్రేమ అని ఇలా పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా లేదా చస్తా అని బెదిరించింది. అందుకే ఇలా చెప్పాను అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలకి నేను ఏమీ అనలేక బయటకు వచ్చాను. ఇది జరిగి 2 నెలలయ్యింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆమెకి మొన్న పెళ్లి నిశ్చయమైందని తెలిసాక ఇదిగో ఇలా అయిపోయాడని చెప్తుండగానే సురేష్ మెల్లిగా కదిలాడు. వెంటనే సీతా కొడుకుని పట్టుకుని, అరే సురేష్, లేరా లే అంటూ మెల్లిగా లేపి కూర్చోబెట్టింది. నీళ్లు తాగుతావా అంటూ గ్లాస్తో నీళ్లు తాగించింది. సురేష్కి మెలకువ వస్తుంది. రామ్ సురేష్ వంక దీనంగా చూస్తున్నాడు. సురేష్ మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళు నాన్న ఒళ్ళో ఉన్నాయి. ఏమైందే, నాకు అంతా తలంతా పట్టేసినట్టుంది అంటూ నాన్న ఒళ్ళో కాళ్ళని తన వైపు లాక్కొని అడిగాడు నీరసంగా. సురేష్, ఏం లేదురా, జ్వరం వచ్చి అలా పడుకుండిపోయావు. మేము డాక్టర్ సార్ని పిలిచి చూపించాము. సూది వేసి వెళ్ళాడు. ఇదిగో ఈ గోళీలు కూడా ఇచ్చాడు. నువ్వు లేచి స్నానం చేసి అన్నం తిను, ఈ గోళీలు వేసుకుందువు గాని అని అమ్మ చెప్పింది. అవునా అని మెల్లిగా మంచం దిగేటప్పుడు మంచం పక్కనే ఉన్న రమేష్ కనబడ్డాడు. రమేష్ను చూసిన మల్లేష్, ఏంట్రా ఎప్పుడొచ్చావు అని అడిగాడు. చాలాసేపయింది, వచ్చిరా, నేను తీసుకెళ్తా బావి దగ్గరికి, స్నానం చేద్దు అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. సురేష్ స్నానం చేస్తున్నాడు. రమేష్ రామ్ దగ్గరికి వచ్చి, బాబాయ్, జరిగినదంతా చెప్పాను, ఇప్పుడు ఏం చేద్దామని అడిగాడు. వీళ్ళు ముగ్గురు సురేష్కి ఎలా నచ్చజెప్పాలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో సురేష్ స్నానం చేయడం ముగించుకొని బట్టలు వేసుకొని వచ్చి అమ్మా, నాన్న, రమేష్ చాలా తీక్షణంగా ఆలోచించడం చూశాడు. సురేష్ కల్పించుకొని, అమ్మా, నాన్న, మీరు ఇకపై బాధపడాల్సిన భయపడాల్సిన పనేమీ లేదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది అని అనగానే సురేష్ వైపు వీరు ముగ్గురు చూశారు. తన అక్క చెప్పిందని పక్కకు తప్పుకుపోయే అమ్మాయిని ప్రేమించడం నాది తప్పు. ఇకపై అటువంటి తప్పులు జరగవు. అయినా వ్యవసాయాన్ని చిన్నచూపు చూసేవాళ్ళు మనకు అవసరమేమీ లేదు అంటూ నాకు ఏమీ కాదు అని చెప్పి, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడిగాడు. సరేరా అని రమేష్ని కూడా పిలిచి ఇద్దరికీ అన్నం పెట్టింది. సురేష్, రమేష్ ఇద్దరూ తిన్నారు. అమ్మ డాక్టర్ ఇచ్చిన గోళీలు సురేష్కి ఇవ్వబోతుంటే, అమ్మ, నీ కొడుక్కి ఏమీ కాదు, ప్రేమ జబ్బు వదిలింది, ఇకపై బుద్ధిగా అమ్మా నాన్న చెప్పిన పని చేస్తాను, ఈ గోళీలతో ఇక పని లేదు అని చెప్పి రమేష్, సురేష్ అలా అలా బయటకు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక సురేష్ రమేష్కి థ్యాంక్స్ రా రమేష్ అని చెప్పాడు. ఎందుకురా థ్యాంక్స్, నేనేం చేశానని అడిగాడు. నాకు ప్రతి విషయంలో నాకు తోడున్నందుకు, ఇప్పుడు కూడా నాతో ఉన్నందుకు అని చెప్పాడు. నాదేముందిరా, అసలైన గొప్పవాళ్ళు మీ అమ్మ నాన్న. నీ ప్రేమ విషయం మొత్తం చెప్పినా నిన్ను ఏమీ అనకుండా ఉన్నారంటే వాళ్ళు నీపై ఎంత నమ్మకం ఉంచుకున్నారో చూడు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకొని అంటూ భుజంపై చేయి వేసి
మన మధ్యన ఈ థ్యాంక్స్లు బాగుండవురా అంటూ నడకని కొనసాగించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.